హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు అంటే ఈ రావ్ బహదూర్ ఈ టీజర్ రియాక్షన్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక్కసారి రావ్ బహదూర్ టీజర్ చూసి ఈ వీడియో చూడండి భయ. ఎందుకంటే ఆ టీజర్ చూడకపోతే ఈ వీడియో మీకు అస్సలు అర్థం కాదు. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ రావ్ బహదూర్ ఈ టీజర్ గురించి మాట్లాడుకోవడానికి ఫ్యూ సెకండ్స్ మనం వెంకటేష్ మహా గారి గురించి మాట్లాడుకుందాం. కొంచెం ఆయన చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వెంకటేష్ మహా గారు చేసింది కేర్ ఆఫ్ కంచరపాలెం. చాలా తక్కువ బడ్జెట్లో, చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీసి అండ్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఆధారం చేసుకొని, అంటే వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేసి మూవీని రిలీజ్ చేశారు థియేటర్ వైజ్గా. ఆ రోజులో 2018 అనుకుంటాను, చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత అంటే తక్కువ బడ్జెట్లో తీసి ఎక్కువ హిట్ అవడంతో రెవెన్యూ బాగా వచ్చిందనమాట, అంటే రిటర్న్స్ బాగా వచ్చింది. ఏది కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీకి. దాని తర్వాత చేసిన మూవీ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. సో ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. మేబీ అది మలయాళం మూవీ రీమేక్ అనుకుంటాను. ఓకే, రీమేక్ మూవీ. అది మలయాళమా లేకపోతే తమిళ అనేది పక్క క్లారిటీ అయితే లేదు, కానీ అది ఒక రీమేక్ మూవీ, దాన్ని చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి మోడర్న్ లవ్ ఇన్ హైదరాబాద్ అనుకుంటాను, ఒక వెబ్ సిరీస్ చేశారు. మోడర్న్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ చేశారు. అది యావరేజ్ 1గా నిలిచిపోయింది అనమాట. తర్వాత యాక్టర్లుగా అక్కడ ఇక్కడ మూవీస్ చేశారు. దాని తర్వాత ఆయన కాంట్రవర్సీలు కూడా చాలా ఇరుక్కుపోయారు. దాని తర్వాత చాలా లేటుగా, ఇది మేబీ లాస్ట్ ఇయర్ అనుకుంటాను, ఆల్రెడీ ఒక టీజర్ రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్. ఆ టీజర్ వదిలిన తర్వాత ఆ టీజర్ తోటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అంత బాగుంటుంది టీజర్లో. కానీ నాకు ఎందుకో అంటే సత్యదేవ్ గారి లుక్ అయితే కొంచెం నచ్చలేదు. ఆయన అది ఏదైతే ఆ లుక్ ఉందో అది కొంచెం మంకీ స్టైల్లో ఉంది అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ అయింది అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ టైం టీజర్ వచ్చినప్పుడు చాలా గ్యాప్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు టీజర్ 2 అనుకోవచ్చు, ఇది టీజర్ 2 రిలీజ్ చేశారు. టీజర్ అనేది ఎందుకు మరి 3-3.5 నిమిషం ఉందన్నమాట టీజర్ అంటే అసలు అంత ఉండకూడదు, 1-1.5 మినిటే ఉండాలి. మరి ఎందుకు చేస్తారో ఏంటో తెలియట్లేదు. ఓకే, ఆ టాపిక్ పక్కకు పెట్టేస్తే అండ్ రావ్ బహదూర్ టీజర్ రియాక్షన్కి వస్తే మాత్రం భయ్యా, మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలరా అని క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. ఫైనల్గా ఈ జూన్ నెల నడుస్తుంది. జూలై 13కి థియేటర్లో వరల్డ్ వైడ్గా రావ్ బహదూర్ మూవీ రిలీజ్ అవబోతుంది. జూలై 13వ తారీఖు ఖచ్చితంగా థియేటర్లో మూవీ చూడాలి, చూసి మాట్లాడుకోవాలి. అంతకంటే ముందు టీజర్ ఎలా ఉందిరా అంటే, చెప్పాను కదా, నెవర్ బిఫోర్ అన్నట్టుంది. పీక్స్లో ఉంది. అందులోనూ మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇందులో చూస్తే చాలా రకరకాల క్యారెక్టర్స్, రకరకాల స్టోరీస్, రకరకాల ఇమాజినేషన్స్ కనపడుతున్నాయి. ఆ డైలాగ్స్ డబ్బింగ్ కూడా ఎవరి దానికి చెప్పలేదు. అక్కడక్కడ మన ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అక్కడక్కడ మన ప్రియదర్శి గారి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అసలు ఏ క్యారెక్టర్కి ఎవరు ఎప్పుడు ఎలా డబ్బింగ్ చెప్పారో అర్థం కావట్లేదు. వన్ అండ్ ఓన్లీ సత్యదేవ్ గారు మాత్రమే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పుకున్నట్టున్నారు భయ్య. ఓవరాల్గా రావ్ బహదూర్ టీజర్లో, అంటే ఓవరాల్ మూవీలో. అంటే మిగతాదంతా కూడా మరి ఎవరి డబ్బింగ్ వాళ్ళు చెప్పలేదంటే కనిపించట్లేదు కదా అక్కడ. క్లియర్గా తెలుస్తుంది ప్రకాష్ రాజ్ గారు మరి మిమిక్రీ ఆర్టిస్ట్తో చెప్పించారా లేకపోతే ఆయనే వచ్చి చెప్పారో తెలియదు. కానీ అండ్ తర్వాత ప్రియదర్శి గారు మరి ఆయనే వచ్చి చెప్పారు. ఆ క్యారెక్టర్స్లో ఆయనైనా కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి. కానీ ఎలా ఉందంటే మాత్రం టీజర్ మీరు అందుకే స్టార్టింగ్లో చెప్పాను, మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పడం కాదు, టీజర్లో అంత స్టఫ్ ఉంది. వెంకటేష్ మహా గారి మార్క్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆయన ఏదో మరి ఆ టైంలో చేసేసారు, కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఒక డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ అని క్లియర్గా తెలుస్తుంది. అంటే బిఫోర్ కేర్ ఆఫ్ కంచరపాలెం అనేది ఒక పల్లెటూరులో జరిగే బ్యాక్డ్రాప్ అయినా కూడా చాలా లిమిటెడ్గా చాలా బాగా చూపించారు. కొన్ని క్యారెక్టర్లు అన్నీ కలిపి ఫైనల్గా ఒకటిదే అని చెప్పడం. తర్వాత ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అంటే మేబీ ఆయనకి ఆ కథ నచ్చిందేమో. ఆ కథ మళ్ళీ సత్యదేవ్ గారితో చేసి, అంటే ఆయనకి చెప్పి ఒప్పించి చేయడం అనేది పెద్ద టాస్క్. అండ్ ఇప్పుడు మళ్ళీ రావ్ బహదూర్, అసలు ఆ టైటిల్లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఆ టీజర్ ఓపెన్ అవడంతో ఒక పురుగు, మేబీ నేనేమనుకున్నా అంటే అది ఒక గొంగల పురుగు చీతకొక చిలుకగా మారడానికి ఒక టైం ఉంటుంది చూడండి. అలాంటి ఒక జీవితాన్ని సింబాలిక్గా చెప్పడానికి ఓపెనింగ్ షాట్ అదే పెట్టినారని నేను అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే వెంకటేష్ మహా గారు కూడా ఒక చిన్న ఫిలిం మేకర్ అయితే కాదు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంది, ఒక సపరేట్ థింకింగ్ వే ఉంది. ఆయన ఫిలిం మేకింగ్ స్టైలింగ్ వేరు.
ఆయన ఇమాజినేషన్ వేరు, అది క్లియర్గా తెలుస్తుంది రావు బహదూర్లో. ఆల్రెడీ మనకి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యాలో కూడా అంటే ఆ లిమిటెడ్ షార్ట్స్ అర్థమయ్యాయి, అంటే ఆయన థింకింగ్ ఎలా ఉంటుంది, ఆయన నెరేషన్ ఎలా ఉండబోతుంది అనేసి. సో ఇక్కడ రావు బహదూర్కి వచ్చేటప్పటికి ఇంకా హైలైట్ చేశారు భయ్య. ఆ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒక పక్క కామెడీ ఉంది, ఒక పక్క యాక్షన్ ఉంది, ఒక పక్క హర్రర్ అనిపిస్తుంది, ఒక పక్క సస్పెన్స్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ టైం ట్రావెల్ మూవీలా ఉంది. అసలుకి ఆ మేనేజర్స్ని చూసారా, హ్యాండ్ ఇలా పెట్టేసుకొని సత్యదేవ్ గారు యాక్టింగ్ ఇరగొట్టేశారు. అసలుకి పీక్స్లో ఉంది భయ్య. టీజర్ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఏం మైనస్ ఏమీ కనపడట్లేదు, ఆ ఒక్క లుక్ తప్ప. అంటే నాకు నచ్చట్లేదు, మీకు నచ్చొచ్చు. అంటే సత్యదేవ్ గారిని ఆ గెటప్లో చూసేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ అంటే నాకు అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా నచ్చొచ్చు ఆ లుక్ కూడా. ఆ లుక్ వైజ్గా చూసుకుంటే నాకు పెద్దగా ఎక్కలేదు. ఆల్ ఓవర్ ప్రతి ఒక్క క్రాఫ్ట్, ఆర్ట్ డిజైన్ దగ్గర నుంచి మ్యూజిక్, ఎడిటింగ్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్, లొకేషన్స్, సెట్ ప్రాపర్టీస్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే క్లియర్గా తెలుస్తుంది. చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు వెంకటేష్ మహా అండ్ సత్యదేవ్ గారు కలిసి, రాసి పెట్టుకోండి. ఇంకోటి, ఇందులో మీరు ఆ టీజర్ చూసేటప్పుడు వెంకటేష్ మహా గారు అని, అంటే వెంకటేష్ మహా, ఈ ఫిలిం బై వెంకటేష్ మహా అని వేసుకుంటారు జనరల్గా కదా, కానీ ఇందులో ఏముంది, ఏ వెంకటేష్ మహా చిత్రం, వెంకటేష్ సారీ ఏ మహా అంటే వెంకటేష్ మహా చిత్రం. ఇది వెంకటేష్ మహా చిత్రమా, వెంకటేష్ చిత్రమా, మహాచిత్రం అని ఉంది. నేను షాక్ అయ్యా. అంటే నిజంగానే ఇది ఒక పెద్ద మహాచిత్రం. అలా కూడా అంటే ఆయన పేరులో ఉన్నదాన్ని అక్కడ యాడ్ చేసి ఏ మహాచిత్రం అని చెప్పాలనుకుంటున్నారంటే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. నిజంగానే ఇది ఒక పెద్ద మహాచిత్రం. దాన్ని అలా చెప్పడానికి ఆయన పేరు వెంకటేష్ మహా, వెంకటేష్ తీసేసి మహాచిత్రం. మహా అంటేనే చాలా పెద్దది, ఎక్కువ. అలాంటి మహాని మనం ఎప్పుడు చూడాలరా అంటే జూలై 13న థియేటర్లో ఎక్స్ప్లోర్ చేయాలి. నాకైతే భయ్య ఈ టీజర్ చూసినప్పటి నుంచి ఎగ్జైట్ క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఆ ఓల్డ్ బిల్డింగ్ అదంతా కూడా అసలు ఆ లుక్స్, ఆ మేకప్, బాబా ఒక్క మాటలో చెప్పలేం భయ్య. ఏదో కొత్తగా ప్లాన్ చేశారు. ఒక రావు బహదూర్ అలాంటి ఒక క్యారెక్టర్ని మరి ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు థియేటర్లో, అసలు ఎలా చూపిస్తారు అనేసి చాలా క్యూరియాసిటీ, ఎగ్జైట్ ఎక్కువైపోతుంది నాకైతే. అంటే ఒక టీజర్ ఇంత అద్భుతంగా నచ్చడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు. అంటే మొత్తం ఆల్ క్రాఫ్ట్, మామూలు విషయం కాదు అది. దాని తర్వాత ఇంకా ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఎక్సలెంట్ ఉంది. సపరేట్గా సాంగ్ గురించి రిలీజ్ చేయలేదు, కానీ మళ్ళీ సాంగ్ కోసం రివ్యూ ఏంట్రా అని అంటారు అనేసి. కానీ వేరే లెవెల్ ఉంది భయ్య. నాకైతే పిచ్చిగా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. మహా గారు నిజంగా ఇది ఒక పెద్ద మహా చిత్రం అవ్వాలి థియేటర్లో. లేపుతున్నాను, హైప్ ఇస్తున్నాను కాదు. ఆ టీజర్ చూడండి భయ్య, ఆ టీజర్ చూస్తే మిస్మరైజ్ అయిపోతారు మీరు. సో ఇది గైస్ రావ్ బహదూర్ టీజర్ రియాక్షన్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ టీజర్ కనుక చూడుకుంటే వన్స్ అగైన్ మీరు టీజర్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఛానల్లో ఫాలో అయిపోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయ్యండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.